ఫైనల్ అకౌంట్స్ అనేది మీ అకౌంటింగ్లో లాస్ట్ యూనిట్ ఫస్ట్ సెమిస్టర్లో. ఈ యూనిట్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చాయిస్ థియరీ కూడా ఇస్తుంటాడు, ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఇవ్వకుండా ఫార్మెట్ మాత్రమే అడగొచ్చు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మెట్ లేదా బ్యాలెన్స్ షీట్ ఫార్మెట్ అని అడుగుతాడు. ఫార్మెట్లు మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలా. ఫార్మెట్లు వస్తేనే మీరు ఆన్సర్ వేయగలుగుతున్నారు. దాంతోపాటు థియరీ కూడా అడుగుతాడు. ఫీచర్స్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫీచర్స్ అని అడుగుతాడు. అట్లాంటప్పుడు థియరీ రాయాల్సి వస్తుంది. అయితే వీలైనంత వరకు మీరు ప్రాబ్లం చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే స్కోరింగ్ అంతా ప్రాబ్లంకే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ ఫైనల్ అకౌంట్స్? ఫైనల్ మీన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అకౌంట్స్ మీన్స్ ఏమిటి అకౌంట్స్ అంటే? బిజినెస్, ప్రతి బిజినెస్లో కూడా అకౌంట్స్ని తయారు చేస్తారు, లెక్కలు తయారు చేస్తారు. ఆ లెక్కలు సంవత్సరం చివరిలో తయారు చేసే వాటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటారు. ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి ఉంటాయి అందులో అంటే, ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. మీరు ఇటు గమనిస్తే ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, ఈ మూడు కూడా మనకు ఫైనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంది, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది, ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేయాలి ముందు. అది చెప్పుకునే ముందు రఫ్గా ఈ ఫైనల్ అకౌంట్స్ ఎవరు చేస్తారు? అకౌంటెంట్ తయారు చేస్తాడు ఫైనల్ అకౌంట్స్. దానికన్నా ముందు అకౌంటింగ్ సైకిల్ అంటే ఏందో చూద్దాం. అకౌంటింగ్ సైకిల్ మీకు అందరికీ తెలుసు. అకౌంటింగ్ సైకిల్ అంటే మొట్టమొదట ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు జర్నల్లో రాస్తాం, తర్వాత దాన్ని లెడ్జర్లో రాస్తాం. లెడ్జర్లో 2 దశల్లో రాస్తారు. ఒకటి పోస్టింగు, 2 బ్యాలెన్సింగ్ అంటాం. మూడోది ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తారు. చివరిగా ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తారు. అకౌంటింగ్ సైకిల్లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఏమిటి 4 పార్ట్స్? ఫస్ట్ పార్ట్ ఏంది? జర్నల్. సెకండ్ పార్ట్ ఏంది? లెడ్జర్. థర్డ్ పార్ట్ ఏంది? ట్రయల్ బ్యాలెన్స్. ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్. ఇది అకౌంటింగ్ సైకిల్ అంటారు. జర్నల్లో మొట్టమొదట ట్రాన్సాక్షన్స్ను, డెబిట్ క్రెడిట్ ప్రిన్సిపల్స్ను యూజ్ చేసి అకౌంటింగ్ రూల్స్ను ఉపయోగించి ఎంట్రీస్ రాస్తారు జర్నల్లో. జర్నల్ తర్వాత ఏం తయారు చేస్తారంటే లెడ్జర్, ఆవర్జా అంటారు తెలుగులో. లెడ్జర్లో పోస్టింగ్ చేస్తారు. జర్నల్ని చూసి లెడ్జర్లో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. పోస్టింగ్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తారు లెడ్జర్లో, రెండో స్టెప్ అది. ఆ బ్యాలెన్సింగ్ చేస్తే నిల్వలు తేల్చడం అంటారు. ఆ నిల్వలు తేల్చిన తర్వాత మూడోది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు తయారు చేస్తారో మీకు తెలుసు. ట్రయల్ బ్యాలెన్స్ రెండు వైపులా సమానంగా వస్తుందా లేదా చెక్ చేస్తారు. డెబిట్ క్రెడిట్ రెండు ఉంటాయి మీకు ట్రయల్ బ్యాలెన్స్లో. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ మీకు ప్రాబ్లం కూడా సార్ వేసి చూపించుంటాడు. రెండు వైపులా సమానం అవ్వాలి. రెండు వైపులా సమానం కాకపోతే ఎక్కడో తప్పులు జరిగినట్టు లెక్క. జర్నల్లో కానీ లెడ్జర్లో కానీ తప్పులు జరిగి ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ కనుక అంటే అంకణ రెండు వైపులా సమానం అయితే లెక్కలు కరెక్ట్గా రాసినట్లే తర్వాత ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తాం అనమాట. మనము ఫైనల్ అకౌంట్స్ని తయారు చేయాలంటే దేని మీద ఆధారపడతామంటే ట్రయల్ బ్యాలెన్స్ మీద ఆధారపడతాం, అంటే అంకణం మీద ఆధారపడతాం. ట్రయల్ బ్యాలెన్స్ ఇది సోర్స్ ఆర్ బేస్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్. ఇది అకౌంటింగ్ సైకిల్లో లాస్ట్ పార్ట్ ఫైనల్ అకౌంట్స్ అనేది. రైట్. ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి తయారు చేస్తున్నాము? ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2, 3 బ్యాలెన్స్ షీట్. ఈ మూడింటిని తయారు చేస్తామన్నమాట. మరి ఎందుకు తయారు చేస్తారు? సంవత్సరం చివరిలో ట్రేడింగ్ అకౌంట్ని తయారు చేస్తే గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ తెలుస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అంటాం కదా, స్థూల లాభము లేదా స్థూల నష్టం అంటారు. గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ తెలుస్తుంది అనమాట దేని తయారు చేస్తే? ట్రేడింగ్ అకౌంట్. మరి గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంది? సేల్స్లో నుంచి రఫ్గా పర్చేజెస్ తీసివేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. అంటే దానికి సంబంధించిన ఖర్చులు, సేల్స్కు సంబంధించిన ఖర్చులను, అదేవిధంగా పర్చేజెస్కి సంబంధించిన ఖర్చులను తీసివేస్తే వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్.
ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు దీన్ని. గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటారు. అమ్మకాలు, సేల్స్ అంటే అమ్మినటువంటిది, పర్చేజెస్ కొనుగోళ్లు, దానికి సంబంధించిన ఖర్చులను తీసివేస్తే వచ్చేదే గ్రాస్ ప్రాఫిట్. సో ఇవి ట్రేడింగ్ అకౌంట్లో చూపిస్తాం. ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తే ఏం తెలుస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ తెలుస్తుంది. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి? డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి? క్రెడిట్ సైడ్ సేల్స్ వస్తుంది, క్లోజింగ్ స్టాకు వస్తుంది. డెబిట్ సైడ్ ఏమొస్తాయి? ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, వేజెస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే గ్యాస్, ఫ్యూయల్, తర్వాత కోల్, ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటారు వాటిని. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటారు. ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఆక్ట్రాయ్, తర్వాత డీజిల్, పెట్రోల్, ఎందుకంటే ఫ్యాక్టరీలో యూజ్ చేస్తారు ఇవన్నీ మిషన్లు రన్ చేయడానికి. అదేవిధంగా ఫ్యాక్టరీ మీద డిప్రిసియేషన్ ఉంటే అది కూడా దాని కిందకే వస్తుంది. తర్వాత డాక్ ఛార్జెస్, క్లియరింగ్ ఛార్జెస్, ఇంపోర్ట్ డ్యూటీ అది కూడా వస్తుంది. క్యారేజ్ ఇన్వార్డ్స్, కొనుగోలు రవాణా అంటారు దాని తెలుగులో, అవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. సో ఇది ట్రేడింగ్ అకౌంట్ అంటే బ్రీఫ్గా. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్. మీకు 2 మార్కులకు కూడా అడుగుతాడు థియరీ, లేదా 5 మార్క్స్కి అడుగుతాడు దీన్ని. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటనేది. ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరం చివరిలో తయారు చేస్తారు. ట్రేడింగ్ అకౌంట్ను తయారు చేస్తే ఏం తెలుస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ తెలుస్తుంది. మరి డెబిట్ సైడ్ ఏం రాస్తారు ట్రేడింగ్ అకౌంట్లు అంటే? అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ను ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తారు. క్రెడిట్ సైడ్ ఏం రాస్తారు? అన్ని డైరెక్ట్ ఇన్కమ్స్ని రాస్తారు ట్రేడింగ్ అకౌంట్లో. దీన్ని తయారు చేయడం వల్ల గ్రాస్ ప్రాఫిట్ తెలుస్తుంది చివరిలో. అది బ్రీఫ్గా ట్రేడింగ్ అకౌంట్ అంటే. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కూడా నామినల్ అకౌంటే. అకౌంట్లు 3 రకాలు ఉన్నాయి, మీకు తెలుసు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఏమి? పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్, అసెట్ అకౌంట్ ఆర్ రియల్ అకౌంట్. 3 రకాల అకౌంట్స్ ఉన్నాయి. మీకు ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి చెప్పినప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పుంటారు. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది నామినల్ అకౌంటే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా నామినల్ అకౌంట్ కిందకే వస్తుంది. అయితే ఇవి లెడ్జర్లో రాయరు, వీటిని సపరేట్గా సంవత్సరం చివరిలో తయారు చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏం రాస్తారు, క్రెడిట్ సైడ్ ఏం రాస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ రాస్తారు. అయితే ఎట్లాంటి ఎక్స్పెన్సెస్ అంటే అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ పరోక్ష ఖర్చులు అంటారు. క్రెడిట్ సైడ్ ఏం రాస్తారంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ రాస్తారు. మరి ట్రేడింగ్ అకౌంట్కి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తేడా ఏమిటి? ట్రేడింగ్ అకౌంట్లోనేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ రాస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ రాస్తారు. అది తేడా. ఇంకొక తేడా ఏమిటంటే ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తే గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ తెలుస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ తెలుస్తుంది. దేన్ని తయారు చేస్తే? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే. ఇది రఫ్గా ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మరి బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది? బ్యాలెన్స్ షీట్ అనేది ఇది అకౌంట్ కాదు. నామినల్ అకౌంట్ కాదు, రియల్ అకౌంట్ కాదు, పర్సనల్ అకౌంట్ కాదు, ఏది కాదు అది. ఇది అకౌంట్ కాదు, ఓన్లీ స్టేట్మెంట్. అందుకే దీనికి డెబిట్ క్రెడిట్లు వాడము. బ్యాలెన్స్ షీట్కి టూలు బైలు కూడా యూజ్ చేయము. ట్రేడింగ్ అకౌంట్లోను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లెఫ్ట్ సైడ్ టూ, రైట్ సైడ్ బై అని పెడతాము, పైన డెబిట్ క్రెడిట్ రాస్తాం. బ్యాలెన్స్ షీట్కి డెబిట్ క్రెడిట్లు రాయకూడదు. లెఫ్ట్ సైడ్ టూ, రైట్ సైడ్ బై అని పెట్టకూడదు. ఇది డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని వాడకూడదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనాలంతే, లేదా లైబిలిటీ సైడ్ అసెట్ సైడ్ అనాలి. ఇవి బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్. సో ఇప్పుడు ఏమర్థమైంది? బ్యాలెన్స్ షీట్ అనేది అకౌంట్ కాదు. అది దేని కిందికి రాదు, ఏ అకౌంట్ కిందికి రాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ స్టేట్మెంట్. మరి ఎలా ఉంటుంది ఇది? లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్ రాస్తారు, రైట్ సైడ్ అసెట్స్ రాస్తారు బ్యాలెన్స్ షీట్కి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లైబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ రాస్తారు. మరి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తే ఏమి తెలుస్తుంది? ఇది 2 వైపులా సమానం అవుతుంది. ఇందులో ఏమీ బ్యాలెన్స్ రాదు. ట్రేడింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే ఏం తెలుస్తుంది? నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ బ్యాలెన్స్ అనేది వస్తుంది. దాన్ని ఎక్కడికి పంపిస్తారంటే బ్యాలెన్స్ షీట్కి పంపిస్తారు. మరి బ్యాలెన్స్ షీట్లో ఏమైనా బ్యాలెన్స్ వస్తుందంటే ఏమీ బ్యాలెన్స్ రాదు, 2 వైపులా సమానం అవుతుంది. అది
బ్యాలెన్స్ షీట్. రఫ్గా వీటిని ఫైనల్ అకౌంట్స్ అంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫైనల్ అకౌంట్స్ ఎందుకు తయారు చేయాలి సంవత్సరం చివరిలో? ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండింటిని తయారు చేయడం వల్ల లాభం తెలుస్తుంది. లాభమా నష్టమా వ్యాపారానికి వచ్చిందనేది తెలుస్తుంది. అది అవసరం, ప్రతి వ్యాపారానికి తెలుసుకోవాలి. మరి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తే ఏం తెలుస్తుంది? ఎంత లైబిలిటీస్ ఉన్నాయి, ఎంత అసెట్స్ ఉన్నాయి, అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది. ఆర్థిక స్థితి ఒకానొక తేదీన ఆ వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి తెలుసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తారు. అంటే అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి తెలుస్తుంది ఇది చేస్తే. మరి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే ఏం తెలుస్తుంది మనకు? లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సంవత్సరం చివరిలో తెలుస్తుంది అనమాట. అది ఫైనల్ అకౌంట్స్కి సంబంధించి మీకు బ్రీఫ్గా ఇంట్రొడక్షన్. మరి ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు, ఈ మూడింటికి కూడా ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్స్ని మీరు నేర్చుకోవాలి, లేదా బై హార్ట్ అయినా చేయాల్సిందే లెక్కలు చేయాలంటే. ఇందాక డిస్కస్ చేసినట్టన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి, గమనించండి. మీరు పాయింట్లన్నీ ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన థియరీ ఇక్కడ రాశాను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ థియరీ రాశాను, బ్యాలెన్స్ షీట్ థియరీ కూడా నేను చెప్పిన పాయింట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనం జనరల్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంది, దానికి సంబంధించిందంతా ఇక్కడ రాసిన, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినంత పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. అది ఇంట్రొడక్టరీ పార్ట్ ఆన్ ఫైనల్ అకౌంట్స్. ఇప్పుడు ఫార్మాట్స్ చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. రైట్, మీకు అందరికీ ఇప్పుడు ఫార్మాట్ ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాను. ట్రేడింగ్ రెండింటిని కలిపి ఒకటే ఫార్మాట్ కిందకి చూపిస్తాం మనం, ఎగ్జామినేషన్కి ఈజీగా ఉంటుంది లెక్కలు చేయడానికి. సో ఇక్కడ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ డాష్ అని పెట్టినా. ముందు డాష్లోనేమో నేమ్ పెట్టాలి, ఎక్సా వైయా, రామానా, కృష్ణానా, అహ్మదా, కబీరా ఏదో ఇస్తాడు, నేమ్ ఇస్తాడు, ఆ నేము డాష్లో పెట్టాలి. ఇక్కడేమో డేట్ వేయాలి. ఇక్కడ ఏది, ఆ ఇయర్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు అకౌంట్స్, ఆ లాస్ట్ డేటు వేయాలన్నమాట. 31 డిసెంబర్ 2020 సపోజ్ అనుకున్నాం. అట్లా ఏదైతే ఇస్తాడో ఎగ్జామినేషన్లో అది అక్కడ డేట్ వేయాలి. ఇక్కడ ఏం రాస్తాం, ఈ ప్లేస్లో నేమ్ ఎవరి పేరు ఇచ్చాడో వ్యాపారానికి సంబంధించి వాళ్ళ పేరు ఇక్కడ రాస్తారు. ఈ ఫార్మాట్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాట్ గుర్తు లేదంటే మీరు లెక్కలు చేయలేరు, నేర్చుకోవాల్సిందే. నిన్న క్లాస్లో కూడా కొంతమంది మిస్ అయినామని చెప్పారు. ఈ ఫార్మాట్స్ లేకపోతే మీకు ఫైనల్ అకౌంట్స్ ఏమీ రావు. ఈ ఆర్డర్ ప్రకారమే మీరు అరేంజ్ చేయాలి లెక్క చూశాక. ఫార్మాట్లో చూడండి, పర్టికులర్స్ రాస్తాం, లెఫ్ట్ సైడు రూపీస్ రాస్తాం, రైట్ సైడ్ కూడా పర్టికులర్స్ రూపీస్ రాస్తాం. ఇక్కడ పైన డెబిట్ అని మీరు పెట్టుకోవచ్చు, డిఆర్, ఇక్కడ సిఆర్ పెట్టచ్చు. ఈ ఫార్మాట్లో మిస్టేక్ అయినట్టుంది, మిస్ అయినట్టుంది, పర్వాలేదు. ఓకే, డెబిట్ సైడ్ ఏమేమి వస్తున్నాయి, ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్ రాయాలి. ఓపెనింగ్ స్టాక్ అనేది మొట్టమొదటి రాయాలి, ఎక్కడున్నా సరే తీసుకుని వచ్చి కంపల్సరిగా మీరు రాయాలి. సో మీరు వీడియోలు అందరూ కూడా ఆఫ్ చేసేసుకోండి, వీడియోలు అవసరం లేదు, జస్ట్ మీకు వినపడుతూ ఉంటుంది, చూడండి. రైట్, ఓపెనింగ్ స్టాక్ మొట్టమొదటి రాయాలి. ప్రతిరోజు లెక్కలో మనకు వస్తూ ఉంది ఓపెనింగ్ స్టాక్. తర్వాత వెంటనే ఏం రాయాలి, పర్చేజెస్ ఇన్నర్ కాలంలో రాశాను. తర్వాత దానిలో నుంచి పర్చేజ్ రిటర్న్స్ తీసివేస్తాం, తీసివేసి అవుటర్ కాలంలో చూపిస్తాం. ఒకవేళ పర్చేజ్ రిటర్న్స్ లేవనుకున్నాం, నేరుగా ఈ అమౌంట్ అవుటర్ కాలంలో రాసేస్తా తీసుకొచ్చి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వేజెస్, వేజెస్ కూడా ఇస్తూ ఉంటాడు మీకు, ప్రోడక్ట్ వేజెస్ అని, లేదంటే ఊరికే వేజెస్ అని ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ రాయొచ్చు మీరు. అయితే అవుట్ స్టాండింగ్ వేజెస్ అని కనుక ఉంటే ఇన్నర్ కాలంలో యాడ్, ఇక్కడ ఈ ప్లేస్లో యాడ్ చేసి యాడ్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అని కలిపి ఇక్కడ మాదిరి అవుటర్ కాలంలో చూపిస్తాం. ఫార్మెట్ అది వేజెస్. తర్వాత క్యారేజ్ ఇన్వార్డ్స్ ఉంటే రాసేయాలి ఇక్కడ. టు ఫ్రైట్ అండ్ కార్టేజ్, బండి బాడుగా ఫ్రైట్ అంటాం దాన్ని. డ్యూటీ అండ్ క్లియరింగ్ ఛార్జెస్, తర్వాత మెరైన్ ఇన్సూరెన్స్, ఆక్ట్రాయ్, రాయల్టీస్, పవర్ స్ట్రీమ్ కోల్ అండ్ కోక్, ఆయిల్, ఫ్యూయల్ అండ్ హీటింగ్, ఫ్యాక్టరీ రెంట్ రేట్స్ అండ్ ఇన్సూరెన్స్, ఫ్యాక్టరీ లైటింగ్,
ఎనీ అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ నేను చాలా ఇచ్చాను మీకు. ఏది ఐటమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో సాధారణంగా వచ్చేటివి ఇచ్చాను. ఇందులో మీకు ప్రతి ప్రాబ్లంలో అన్ని పాయింట్లు ఉండవు, అందులో 2-3 ఉంటాయి. ఏ 2-3 ఉంటాయి మనకు తెలియదు కాబట్టి మనం తెలిసి పెట్టుకోవాలి. ఫలానా పాయింట్ అని అంటూనే టక్కని మీరు చెప్పేట్టుగా ఉండాలి. ఇది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుందే, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుందే, లేకపోతే బ్యాలెన్స్ షీట్లో వస్తుంది అనేది ఇమీడియట్గా పాయింట్ చూస్తూనే చెప్పేటట్టుగా ఉండాలి. అది ఎప్పుడు వీలవుతుంది మీకు? ఇవన్నీ తరోగా ఫార్మేట్లో ఉన్నప్పుడే మీకు వీలవుతుంది. ఏదో ఆషామాషిగా నోట్బుక్లో ఎక్కించుకొని పక్కన పెడితే కుదరదు. అందుకే లెక్కలు ఎన్ని వీలైతే అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. లెక్కలు చేయడం ద్వారానే బాగా గుర్తుంటాయి. ఊరికే బై హార్ట్ చేస్తే గుర్తురావు, మర్చిపోతారు వెంటనే. అందుకనే ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చి చేయండి అని చెప్తుంటాను నేను. ఎప్పుడైతే ఎవరైతే లెక్కలు బాగా ఎక్కువ హోంవర్క్లు చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగా గుర్తుంటాయి, మర్చిపోరు కూడా. ఈజీగా లెక్క ఆన్సర్ చేయగలుగుతారు అందరికన్నా ముందు, చెప్పిన వెంటనే తొందరగా కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు, ఊరికే చదువు అంటే అంత తెలివికి రాదు కదా, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఉంటుంది సబ్జెక్టు కొత్త అయినా సరే మనం హార్డ్ వర్క్ అయితే చేయాలి. కాబట్టి పదాలు కూడా కొత్త ఉంటాయి కొంతమందికి, నాన్ కామర్స్ వాళ్ళకి. బట్ బిగినింగ్లో అలా ఉంటాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిరోజు ఒక 2-3 గంటలు దీని మీద ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 వీక్లో మీరు సెటరేట్ అయిపోతారు ఖచ్చితంగా. హార్డ్ వర్కే చేయకుండా పట్టించుకోకపోతే లెక్కలు అయితే రావు, ఎవరికి రావయ్యి. ఎవరైతే దాని మీద కాన్సన్ట్రేషన్ పే చేసి ఒక 4-5 రోజులు మినిమం కంటిన్యూగా చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా వస్తాయి. అంతకన్నా ఈజీ ఇంకేది ఉండదు. ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఫైనల్ అకౌంట్స్. కష్టం అనుకుంటే అంత కష్టంగానే ఉంటుంది. ఇది యాక్చువల్గా నా దృష్టిలో అయితే ఈజియెస్ట్ చాప్టర్ ఏంటంటే ఫైనల్ అకౌంట్సే. ఏమీ లేదు ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకునేది ఏంది? ఫార్మేట్ గుర్తుపెట్టుకుంటారు, ఆన్సర్ వేసేస్తున్నారు. ఇందులో రూల్స్ కూడా పెద్దగా ఏం లేవు. కాబట్టి ఫార్మేటే మెయిన్ దీనికి. సరే, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ రాస్తాము, రెండోది పర్చేజెస్ రాస్తాము, పర్చేజ్ రిటర్న్స్ ఉంటే తీసివేసి రాస్తాము, తర్వాత వేజెస్ రాస్తాము, తర్వాత క్యారేజ్ ఇన్వార్డ్స్, ఫ్రైట్. తర్వాత ఇక్కడి నుంచి మీరు వెనకై ముందు ఎట్లా రాసినా పర్వాలే, ఈ 3 ఇంపార్టెంట్. ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, వేజెస్, ఇవి మాత్రం ఆర్డర్లో ఉండాలి. ముందు వేజెస్ రాసి తర్వాత ఓపెనింగ్ స్టాక్ అట్లా రాయకూడదు. అందుకే నేను ప్రతిరోజు లెక్క వేసేటప్పుడు ఈ 3టిని తీసుకుంటా. ఫస్ట్ 3 పాయింట్లు తీసుకుంటా, వాటిని అరేంజ్ చేశాక నెక్స్ట్ పాయింట్కి వెళ్తుంటాం. కాబట్టి ఎక్కడున్నా సరే లెక్కలు ఓపెనింగ్ స్టాకే ఫస్ట్ రావాలా, దాని వెంటనే పర్చేజెస్ రావాలా, దాని వెంటనే వేజెస్ రావాలా. ఇంక కింద నాటి వెనక ముందు ఎట్లా వచ్చినా ఇబ్బంది లేదు. అర్థమైందనుకుంటా అందరికీ. సో ఈ పాయింట్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవి ఉంటే వస్తాయి. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి? సేల్స్, ఇది ఫస్ట్ రావాలా. సేల్స్ లెస్ సేల్స్ రిటర్న్స్ తీసివేసి బయట వేస్తున్నారు అవుటర్ కాలంలో. లెస్ అంటే తీసేయమని. స్టాక్ లాస్ బై థెఫ్ట్ ఆర్ యాక్సిడెంట్, ఇది వెరీ రేరు. ఒక లెక్కలో మాత్రమే వచ్చినట్టుంది మనకు. ఒక లెక్కలోనే వేసి నేను చూపించాను. ఇది అరుదుగా ఉంటుంది. ఒకవేళ స్టాక్ ఏదైనా థెఫ్ట్, దొంగతనం జరిగి లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అట్లాంటప్పుడు అట్లాంటి పాయింట్ ఏదైనా లెక్కలో ఇస్తే దాన్ని ఇక్కడ చూపించాలా. 99% ఇది ఎగ్జామినేషన్లో ఉండదు. ఉంటే ఎలా అనేది ప్లేస్ చూపించా, ఈ ప్లేస్లో చూపాలి ఫస్ట్. దాని వెంటనే క్లోజింగ్ స్టాక్ చూపించాలి. ముఖ్యంగా మనకు సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఇవి రెండే ఉంటాయి 90% లెక్కలో. కాబట్టి ఈ వైపు వచ్చేటివి ఇవి. దీన్ని తయారు చేస్తే ఏం తెలుస్తుందంటే, ఇది క్లోజ్ చేసే విధానం కూడా అందరికీ తెలియాలి. ఇది క్లోజ్ చేసే విధానం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎలా క్లోజ్ చేస్తాము చెక్ చేసుకోవాలి. ఇది డెబిట్ సైడ్ అంటాము, ఇది క్రెడిట్ సైడ్ అంటాము. ఏ వైపు ఎక్కువ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా చూస్తూనే మనకు అర్థం అవుతుంది. చూస్తానే పెద్ద అమౌంట్లు ఏ వైపు ఉంటే అదే వస్తుంది జనరల్గా. మామూలుగా అయితే క్రెడిట్ సైడే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే గీసేటప్పుడు లైన్లు చక్కగా రెండు వైపులా ఈక్వల్గా గీసుకోవాలి. ఇక్కడేం పాయింట్ లేవని చెప్పి మీరు ఇక్కడ గీయకూడదు, ఈ ప్లేస్లో గీయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఏమీ పాయింట్లు లేవు కదా అని చెప్పి ఇక్కడ లైన్లు గీస్తారు, ఇట్లా ఇక్కడ ఇట్లా గీస్తారు. అలా గీయకూడదు ఎప్పుడు కూడా. సో ఇది తప్పు. ఎలా ఉండాలి? రెండు వైపులా సమానంగా గీయాలి. రెండు వైపులా సమానం అంటే ఇప్పుడు దీన్ని ఉన్నాయి చూడు, పాయింట్లు ఉన్నా లేకపోయినా సరే సమానంగా ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్ రాయడానికి, ఈడ ఒక అమౌంట్ రాయడానికి ప్లేస్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఒక అమౌంట్ రాయడానికి ప్లేస్లు వదిలి మనం క్లోజ్ చేస్తాం. రెండింటిని ఈక్వల్గా గీసుకోవాలి లైన్లు. సాధారణంగా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడి అమౌంట్ ఇక్కడ రాసేస్తాం మనం. అదే అమౌంట్ సేమ్ అమౌంట్ తీసుకొచ్చి డెబిట్ సైడ్ కూడా రాస్తాం. ఇవన్నీ కూడి ఇక్కడ నుంచి ఓపెనింగ్ స్టాక్ నుంచి ఇక్కడ దాకా ఉండే పాయింట్లన్నీ కూడి
ఎంతైతే వస్తుందో దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ వేశారు కదా, ఈ అమౌంట్లు తీసేస్తే ఇది వస్తుంది. దీన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఇక్కడ కూడికలు తీసివేతలే, ఇంకేమీ లేవు. ఇవన్నీ కూడతాం, ఇక్కడ వేస్తాం. అదే అమౌంట్ ఇక్కడ వేసినావు, ఇవన్నీ కూడావు, తీసివేస్తే వచ్చిందే ఇక్కడ వేస్తున్నావు పైన. దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాము. రైట్. దీన్ని బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాము, లేదా క్యారీ ఫార్వర్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఇక్కడ వచ్చినటువంటి అమౌంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది తర్వాత అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అది ఒకవేళ ఈ వైపు ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి, దీన్ని ఇక్కడ వేస్తావు, ఈ అమౌంట్ కూడా ఇక్కడే వేస్తావు, డిఫరెన్సు ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లో చూపిస్తాం. దీన్ని ఏమంటారంటే గ్రాస్ లాస్ అంటారు. ఇది గ్రాస్ ప్రాఫిట్ అయితే ఇక్కడ వచ్చేది గ్రాస్ లాస్ అవుతుంది. అయితే రెండు ఒకే లెక్కలో ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. మనకు 90% గ్రాస్ ప్రాఫిటే వస్తుంటుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అది దానికి సంబంధించినటువంటిది. ఏది? ట్రేడింగ్ అకౌంట్కి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేస్తాం? ఫస్ట్ ఈ ట్రేడింగ్ అకౌంట్లో ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఇక్కడ మనకి, ఇందాక నేను చెప్పాను కదా ఈ అమౌంట్, దాన్నే తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. వెంటనే రాయాలి, మర్చిపోకూడదు. ఒకవేళ లాస్ వస్తే ఈ పక్క వస్తుంది, సో అది. కాబట్టి వెంటనే ఏం చేస్తున్నాం మనము? గ్రాస్ ప్రాఫిట్ను తీసుకొచ్చి ఫస్ట్ రాస్తున్నాము. నెక్స్ట్ ఇంకా శాలరీస్ అనే దాంతో స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. శాలరీస్ లేకపోతే జనరల్ ఎక్స్పెన్సెస్, లేదంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్, లేదా ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివి ఉంటాయి, వాటితో స్టార్ట్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో అయితే ఏం చేసినాం మనము? ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ చేసినాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ శాలరీస్తో స్టార్ట్ చేస్తాం. పాయింట్ ఉందా లేదా చూసుకోవాలి, లెక్కలో ఉంటుంది 90%. అది లేకపోతే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, లేదంటే జనరల్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. మూడిట్లో ఏది ఉంటే అది ఫస్ట్. శాలరీస్ ఉంటే శాలరీసే ఫస్ట్ రాయాలి, ఇంకేది రాయకూడదు. రైట్. దాని తర్వాత ఇంకేం రాయొచ్చు మీరు? ఉన్నాయి చూడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ రెంట్ కదా, ఆఫీస్ ఇన్సూరెన్స్, ఆఫీస్ లైటింగ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజ్ టెలిగ్రామ్స్, లీగల్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఫీజ్, జనరల్ ఎక్స్పెన్సెస్, రిపేర్స్ అండ్ రెన్యువల్స్, బ్యాంక్ ఛార్జెస్, అడ్వర్టైజింగ్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్. చాలామందికి డౌట్ వస్తుంది, ట్రేడ్ అనే పదం ఉంది కదా ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. అది తప్పు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ షాంపుల్స్, ట్రావెలింగ్ ఛార్జెస్, క్యారేజ్ అవుట్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చింది. ఇది అవుట్వర్డ్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది. తర్వాత టు డిస్కౌంట్ అలౌడ్, టు బ్రోకరేజ్ కమిషన్, టు సేల్స్మెన్ శాలరీస్. ఇవి కొన్ని మనకిక్కడ. సేల్స్మెన్ శాలరీస్ ఇక్కడ వరకు వచ్చినాం, సేల్స్మెన్ శాలరీస్ వరకు. తర్వాత డెలివరీ వ్యాన్ ఎక్స్పెన్సెస్, సబ్స్క్రిప్షన్స్ అంటే చందాలు ఏదైనా ఇస్తే. తర్వాత లాస్ ఆఫ్ స్టాక్ బై థెఫ్ట్, ఫైర్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాశారు చూడు, మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది, ఎంతైతే నష్టం అయిందో అంతా. ఇన్సూరెన్స్ చేయకపోతే నష్టం వస్తుంది, దాన్ని ఇక్కడ చూపిస్తాం రెండోసారి మళ్ళీ. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ సమితి ఏదైనా నష్టం వస్తే కూడా ఇక్కడే చూపిస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆర్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కానీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ. టు బ్యాడ్ డెట్స్, టు ఇన్సూరెన్స్, టు ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, టు డిప్రిసియేషన్, టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రాయొచ్చు, టు డిస్కౌంట్ ఆన్ డెటార్స్. నిన్న వచ్చింది ఆ పాయింట్ కూడా ఎక్కడో చోట మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫార్మేట్ అన్నాక కొన్ని వందల పాయింట్లు ఉంటాయి, అన్నీ పెట్టాలంటే మీకు లెంతీగా అయిపోతుంది. అందుకని ముఖ్యమైనవి మాత్రమే పెట్టాను నేను. 99% మీకు ఎగ్జామ్లో వచ్చేటివే. డిస్కౌంట్ ఆన్ డెటార్స్ వెరీ రేర్గా అడుగుతున్నాడు కాబట్టి అందుకని పెట్టలేదు. దీనిలో సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ పెడితే మీకు వేస్ట్, టైం వేస్ట్, నేర్చుకోలేరు అన్నీ. నేను ముఖ్యమైనవి రాశాను, ఈ గుర్తుపెట్టుకోండి. సో ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వచ్చేటివి. ఈ పాయింట్లు ఏది కనిపించినా సరే ఇక్కడే రాయాలి, అంతేగాని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వచ్చే పాయింట్ ట్రేడింగ్ అకౌంట్లో ఇక్కడ రాయకూడదు. కొంతమంది తెలియక రాస్తూ ఉంటారు. ఈ పర్చేస్ ఎత్తుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో జనరల్ ఎక్స్పెన్సెస్ ఎత్తపోయి ట్రేడింగ్ అకౌంట్లో అట్లా రాస్తుంటారు. అది ఎప్పుడు తెలియని వాళ్ళు, లెక్క పూర్తిగా ఏమీ తెలియకపోతే అలా రాస్తుంటారు. అలా రాయకూడదు, రాస్తే అది అగైనెస్ట్ ది రూల్స్, తప్పు. అలా ఎప్పుడు రాయకూడదు. అందుకే ఫార్మేట్ ఇచ్చాను నేను. దీన్ని బాగా నేర్చుకోండి, గుర్తుపెట్టుకొని లెక్క చేస్తుంటే గుర్తొస్తాయి, డౌట్లు వస్తాయి. లెక్క చేసేటప్పుడు ఏ లెక్కలో ఏ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. ఇవి డెబిట్ సైడ్ వచ్చేటివి. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి? గ్రాస్ ప్రాఫిట్ ఫస్ట్ రాస్తాము, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇక్కడ అన్ని ఇన్కమ్స్ వస్తాయి, ఇక్కడ అన్ని ఎక్స్పెన్సెస్ ఈ వైపు వచ్చేది అన్నీ కూడా
డెబిట్ సైడ్ వచ్చేదన్నీ ఖర్చులే, క్రెడిట్ సైడ్ వచ్చేదన్నీ కూడా ఇన్కమ్స్ వస్తాయి. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్స్, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ వేరు, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ వేరు. అంటే బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు తిరిగి వసూలైనాయి అనుకో, అది ఆదాయం కిందకి వస్తుంది. రికవర్డ్ అనేది పదం ఉంటుంది పక్కన, అది ఉంటే క్రెడిట్ సైడ్. అది లేకుండా ఓన్లీ బ్యాడ్ డెట్స్ ఉంటే అది డెబిట్ సైడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే క్రెడిట్ సైడ్. అప్రెంటిస్ ప్రీమియము, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, ఎనీ అదర్ ఇన్కమ్. ఒకటే మాటలు చెప్పాలంటే క్రెడిట్ సైడ్ వచ్చేటన్ని ఇన్కమ్స్, క్రెడిట్ సైడ్ వచ్చేటన్నీ కూడా, ఈ వైపు వచ్చేటన్నీ కూడా అయింది ఇన్కమ్స్. ఇవన్నీ ఏమిటివి? ఇవన్నీ ఎక్స్పెన్సెస్, ఖర్చులు. కాబట్టి ఖర్చా లేకపోతే ఆదాయమా మీరు డిసైడ్ చేయగలిగితే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇవి దీనిలో వచ్చేటివి, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేటివి. మరి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే ఏం తెలుస్తుంది? నెట్ ప్రాఫిట్ తెలుస్తుంది. బ్రాకెట్లో బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ టు బ్యాలెన్స్ షీట్. ఇక్కడ వచ్చిందేమో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా ఇక్కడ అమౌంట్, ఈ అమౌంట్ బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్తాం. ఇక్కడ ఏది గ్రాస్ ప్రాఫిట్ వచ్చినప్పుడేమో దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి తీసుకెళ్ళినాం. మరి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తామంటే బ్యాలెన్స్ షీట్కి తీసుకెళ్ళాలి. ఒకదానికి ఒకటి లింక్ ఇది. అలా మీరు పొరపాటుగా మర్చిపోయారంటే, తీసుకోకపోతే లెక్క తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకొని చేయాలి. ఈ వైపు ఎక్కువ ఉంటే, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ లాస్ వస్తుంది, నెట్ లాస్. ఒకవేళ క్రెడిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండి అదే అమౌంట్ ఈ పక్క వేస్తాం, ఈ వచ్చే డిఫరెన్స్ని ఏమంటారంటే నెట్ ప్రాఫిట్ అంటాము. ఇందాక ట్రేడింగ్ అకౌంట్లో చేసిన మాదిరినే రూల్, పేరు ఒక్కటే తేడా. అక్కడ గ్రాస్ అంటే ఇక్కడ నెట్ అంటాం, అంతే తేడా. అక్కడ గ్రాస్ ప్రాఫిట్ అయితే ఇక్కడ నెట్ ప్రాఫిట్, అక్కడ గ్రాస్ లాస్ అయితే ఇక్కడ నెట్ లాస్ అంటాం. సో కూడికలంతా కూడా ఒకటే ప్రొసీజరు రెండింటికి కూడా. ఇది ఫార్మాట్. ఈ ఫార్మాట్లు మీ దగ్గర లేకపోయినా నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత, రాసుకొని బాగా చదివి గుర్తుపెట్టుకోండి వాటి. ఇది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ చూద్దాం, ఎందుకంటే ఫార్మాట్లే మెయిన్ మనకు. మీకు అందరికి కూడా ఫార్మాట్లు కనిపిస్తున్నాయా? చూడండి. రైట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, అక్కడేమో ఫార్ ది ఇయర్ ఎండెడ్ అంటున్నాము. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫార్ ది ఇయర్ ఎండెడ్ అంటున్నాం. బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వచ్చేసరికి యాజ్ ఆన్ అనాలా, ఇది లాజిక్గా ఖచ్చితంగా రాయాలా. ఫార్ ది ఇయర్ ఎండెడ్ రాయకూడదు. సో ఇది చాలా జాగ్రత్తగా రాయాలి రాసేటప్పుడు. బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు కూడా యాజ్ ఆన్ కానీ యాజ్ అట్ కానీ రాస్తారు. ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మాత్రము ఫార్ ది ఇయర్ ఎండెడ్ రాస్తాము. ఇక్కడ ఫస్ట్ డాష్లో ఏం రాయాలి? ఫస్ట్ డాష్లో నేమ్ రాయాలి. సెకండ్ డాష్లో ఏం రాస్తారంటే డేట్ రాస్తాము. అది ఫార్మాట్. ఓకే, బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ రూపీస్, రైట్ సైడ్ అసెట్స్ రూపీస్ రాస్తాము. అక్కడేం రాసిన ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఈ ప్లేస్లో పర్టికులర్స్ అని రాశారు, ఇక్కడ కూడా పర్టికులర్స్ రాశారు. ఈ బ్యాలెన్స్ షీట్లో మాత్రం లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ రూపీస్, రైట్ సైడ్ అసెట్స్ రూపీస్ అని రాస్తాము. రైట్, దీనికి డెబిట్ క్రెడిట్లు ఉండవని చెప్పాను. మరి లయబిలిటీ సైడ్ ఏం రాయాలి? ఫస్ట్ లయబిలిటీ సైడ్ కరెంట్ లయబిలిటీస్ రాస్తాము, తర్వాత లాంగ్ టర్మ్ లయబిలిటీస్ రాస్తాము, చివరిగా క్యాపిటల్ రాయాలి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ పక్క కరెంట్ అసెట్స్ ఫస్ట్ రాస్తాము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే రాస్తాము, చివరిలో వచ్చి ఫిక్స్డ్ అసెట్స్ రాస్తాము. అందుకే మీకు ఇక్కడ ఫార్మాట్ ఇచ్చాను చూడండి. సండ్రీ క్రెడిటార్స్, ఫస్ట్ సండ్రీ క్రెడిటార్స్ పెట్టాను. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఉంటే తీసివేసి అవుటర్ కాలంలో రాశాను. డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఇస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు తక్కువగా ఇస్తాడు. ఈ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ అనే పాయింట్ లేకపోతే ఈ అమౌంట్ నేరుగా బయట రాస్తాము అవుటర్ కాలంలో. ఫస్ట్ క్రెడిటార్స్, తర్వాత బిల్స్ పేయబుల్, ఇది కూడా వస్తుంది. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇవన్నీ కూడా లయబిలిటీసే. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వస్తుంది. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, దీన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ శాలరీ, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ రెంట్, ఇట్లాంటివన్నీ వస్తాయి. అవి ఇక్కడ చూపిస్తాము. అది అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటే. ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగా వచ్చిన ఆదాయాలు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ ట్రేడింగ్ అకౌంట్లో కానీ క్రెడిట్ సైడ్ రాసి ఉంటామాట, అడ్జస్ట్మెంట్లో ఇచ్చింటాడు ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రెంట్ నిన్న పాయింట్ లెక్కలో
వేజెస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కూడా వచ్చింది ఏదో, లేదా వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, అది వేరే. ఇక్కడ ఇన్కమ్స్ ఇవి. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కానీ, తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి మామూలుగా. ముఖ్యంగా రెంట్ రేట్స్ ఉంటాయి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో దాన్ని ఏం చేస్తారంటే లైబిలిటీ సైడ్ చూపించాలా. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఆర్ రేట్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అట్లాంటి పాయింట్లు ఉంటాయి. లోన్స్, లోన్ ఫ్రమ్ ఎక్స్, లోన్ ఫ్రమ్ వై, లోన్ ఫ్రమ్ ఎక్స్ ఏదో ఏ, లోన్ ఫ్రమ్ అబ్రహం, లోన్ ఫ్రమ్ రామ్ అని ఇట్లాంటివి ఉంటాయి పాయింట్లు. అది ఇక్కడ వస్తుంది లోన్, ఏ లోన్ అయినా సరే. తర్వాత రిజర్వ్స్, రిజర్వ్ అన్నా, రిజర్వ్ ఫండ్ అన్నా, జనరల్ రిజర్వ్ అన్నా ఇక్కడ చూపించాలి. ఎనీ టైప్ ఆఫ్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అన్నా సరే, స్పెసిఫిక్ రిజర్వ్ అయినా సరే, రిజర్వ్ ఫండ్ అయినా సరే, అది బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ చూపించాలి. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. వీటిని రాసిన తర్వాతనే లోన్స్, రిజర్వ్స్ రాయాలి. చివరిలో క్యాపిటల్, క్యాపిటల్ అనేది చివరికి వెళ్ళిపోతుంది. ఈ క్యాపిటల్కి ఏమేమి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో చూడండి జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఏమేమి ఉన్నాయి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే యాడ్ చేయాలా, యాడ్ చేసి లోపలే వేస్తాము. మరలా యాడ్ నెట్ ప్రాఫిట్, దీన్ని యాడ్ చేసి లోపలే వేయాలి. ఈ నెట్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు చెప్పాను నేను. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో నెట్ ప్రాఫిట్ ఇక్కడికి తీసుకొచ్చి యాడ్ చేస్తాం క్యాపిటల్కి. అది కూడా యాడ్ చేసిన తర్వాత లోపల వేస్తున్నాను. ఇంకేం చేస్తున్నాను లోపల? లెస్ డ్రాయింగ్స్, డ్రాయింగ్స్ ఉంటే తీసివేయాలి, తీసి మళ్ళీ లోపల వేసాను అమౌంట్. ఇంకా ఏముంది? లెస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇప్పుడు దీన్ని తీసివేసి అవుటర్ కాలంలో వేస్తున్నా. ఇన్ని పాయింట్లు ఉంటాయా సార్ అంటే అన్ని పాయింట్లు ఒకే లెక్కలో ఉండవు. కాకపోతే 2 పాయింట్లు 3 పాయింట్లు ఉంటాయి. ఏ 2, 3 ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ఏది ఎక్కడ వస్తుందో మీకు తెలుసుంటే ఈజీగా ఉంటుంది. సాధారణంగా ఏముంటాయి? క్యాపిటల్ ఇస్తాడు, నెట్ ప్రాఫిట్ మనకు తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ కానీ తెలుస్తుంది. నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాము, నెట్ లాస్ వస్తే లెస్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ 3 పాయింట్లు గ్యారంటీగా ఉంటాయి. క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, నెట్ ప్రాఫిట్. జనరల్గా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వడు, డ్రాయింగ్స్ ఒకటే ఇస్తాడు. అప్పుడు క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ని లెస్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ని యాడ్ చేసుకుంటాం. మరి ఇది వెనక ముందు ఎట్లయినా చేయొచ్చు సార్ అంటే ఎస్, ఎట్లయినా చేయొచ్చు. నువ్వు డ్రాయింగ్స్ ముందు తీసి తర్వాత నెట్ ప్రాఫిట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, లేదా ముందే నెట్ ప్రాఫిట్ కలిపి తర్వాత డ్రాయింగ్స్ తీసినా నో ప్రాబ్లం. ఇక్కడేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. బట్ చేయవలసినవి అయితే చేయాలా, దేన్ని తీయాలి దేన్ని యాడ్ చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో మీకు ఇచ్చిన పాయింట్లన్నీ చేసి ఇక్కడ రాయాలి అవుటర్ కాలంలో. ఇది ఫార్మేట్ అనమాట, ఇలానే చేయాలి. తర్వాత అసెట్స్ వైపు వద్దాం. అసెట్స్ వైపు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటే ఫస్ట్ రాయాలా, తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ అని రాయాలి. అక్రూడ్ ఇన్కమ్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అంటారు, రావాల్సిన ఆదాయం అంటారు. ఏముంటాయి ముఖ్యంగా ఇక్కడ? ఏదైనా రెంట్ ఇట్లాంటివి ఉంటాయి. రెంట్, అవుట్ స్టాండింగ్ రెంట్ ఇన్కమ్స్, ఇవన్నీ అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ రేట్స్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ రాస్తాము. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా చెల్లించిన ఖర్చులు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, నిన్న క్లాస్లో ప్రీపెయిడ్ వేజెస్ కూడా వచ్చింది. ఖర్చులు ఏమన్నా ముందుగా పే చేస్తే అడ్జస్ట్మెంట్లో ఉంటుంది, ఆ అమౌంట్ ఈ వైపు చూపించాలి. తర్వాత బిల్స్ రిసీవబుల్, వసూలు బిల్లులు. సండ్రీ డెటార్స్, దీనికి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. బ్యాడ్ డెట్స్, లెస్ బ్యాడ్ డెట్స్ ఉంటే అడ్జస్ట్మెంట్లో తీసేయాలి, తీసి మళ్ళీ లోపల రాశాను. తర్వాత అడ్జస్ట్మెంట్లో ఇంకొకటి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, లేదా బ్యాడ్ డెట్స్ రిజర్వ్ ఉంటుంది, దాన్ని తీసి లోపలే చూపించాలి. తర్వాత డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఉంటే దాన్ని తీసి ఇప్పుడు అవుటర్ కాలంలో చూపిస్తాయి. ఇవన్నీ ఉంటాయా సార్ అంటే ఉండవు. బ్యాడ్ డెట్స్ కానీ లేదా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ ఏదో ఒకటే ఉంటుంది అడ్జస్ట్మెంట్లో, లేదంటే 2 ఉంటాయి. అందుకన్నా మీకు ఎక్కువ లెక్కలో ఇవ్వట్లేదు. సో తీసి అవుటర్ కాలంలో వేస్తున్నాం అనమాట. క్లోజింగ్ స్టాక్, ఇది క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రాస్తాం, అడ్జస్ట్మెంట్లో ఉంటుంది ఇది. లేదంటే ట్రయల్ బ్యాలెన్స్లో కూడా ఇస్తాడు ఒక్కోసారి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, అది ఇక్కడ వస్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఇది నేను చెప్పాను ట్రేడింగ్ అకౌంట్లో మీకు లాస్